హాయ్ అండి. ఒక మంచి విక్రమ బేతాళ కథను చెప్పుకుందాం. మణిపురంలో భద్రయ్య, శాంతమ్మ అనే దంపతులు ఉండేవారు. వీళ్ళు సంపన్న కుటుంబానికి చెందినవాళ్ళు. ఎంతో మంచివాళ్ళు. అడిగిన వాళ్ళకి కాదనకుండా సహాయం చేస్తూ ఉండేవారు. ఎన్నో దాన ధర్మాలు చేసేవారు. అలా వీళ్లకు ఉన్న ఆస్తంతా కరిగిపోసాగింది. చివరికి తాతల కాలం నాటి ఇల్లు ఒకటి మిగిలింది. వీళ్లకు గుణశేఖరుడు అని ఒక్కగానొక్క కొడుకు. గుణశేఖరుడు పట్టణంలో వైద్య వృత్తిని అభ్యసిస్తూ ఉండేవాడు. అతడితో పాటు అదే ఊరికి చెందిన సుప్రతీకుడు కూడా గుణశేఖరుడితో పాటు వైద్య వృత్తిని అభ్యసిస్తూ ఉంటాడు. కొడుకు గుణశేఖరుడితో పాటు సుప్రతీకుడికి కూడా అవసరమయ్యే విద్యాభ్యాసపు ఖర్చుని భద్రయ్య, శాంతమ్మ దంపతులే పంపిస్తూ ఉంటారు. కొంతకాలానికి విద్యాభ్యాసాన్ని పూర్తి చేసుకుని ఇద్దరు తమ ఊరు వచ్చి చేరుకుంటారు. ఇంటికి చేరుకున్న గుణశేఖరుడికి ఇంటి పరిస్థితులు తెలిసి వస్తుంది. దాంతో కోపగించుకుని తల్లిదండ్రులతో, పెద్దలిచ్చిన ఆస్తిని మీ ఇష్టం వచ్చినట్టు ఖర్చు చేసి చివరికి నాకు ఏమీ లేకుండా చేశారు. ఇప్పుడు నాకు ఏం చేయాలో తోచడం లేదు అని కోపడతాడు. అప్పుడు శాంతమ్మ, చూడు బాబు, ఆస్తులు మన వెంట రావు. ఇప్పుడు మనకి ఏం తక్కువైందని? ఉండడానికి ఇల్లు ఉంది. నువ్వు వైద్య వృత్తిని ప్రారంభించు. ధనం తానంతట అదే వస్తుంది. దీనికి నువ్వు ఇంతగా చింతించవలసిన అవసరం లేదు అని బుజ్జగిస్తుంది. గుణశేఖరుడు వైద్య వృత్తిని ప్రారంభిస్తాడు. అంతో ఇంతో ధనం వస్తున్నా అతడికి తృప్తిగా ఉండేది కాదు. దానికి కారణం సుప్రతీకుడు. కొద్ది కాలంలోనే ఎటువంటి జబ్బునైనా నయం చేయగలడు అన్న పేరు తెచ్చుకున్నాడు సుప్రతీకుడు. వైద్యం కోసం సుప్రతీకుడి వద్దకి ఎంతో దూరం నుంచి కూడా రోగులు వచ్చేవారు. దాంతో అతడి ఇల్లు ఎప్పుడూ జనంతో రద్దీగా ఉండేది. క్రమంగా అతడి ఆదాయం కూడా పెరగసాగింది. ఇది ఓర్వలేని గుణశేఖరుడు తల్లిదండ్రులతో, మీరే డబ్బులిచ్చి నాకు పోటీగా ఒక వైద్యుణ్ణి తయారు చేశారు. మీ మూలంగా ఒకవైపు నా ఆస్తి పోయింది, మరొక వైపు నా విద్య దేనికి పనికి రాకుండా పోతోంది అని విసుక్కుంటాడు. దానికి భద్రయ్య, చూడు బాబు, ఇప్పుడు నీకు వచ్చే ఆదాయం తక్కువేమీ కాదు. నువ్వు సేవాభావంతో వైద్యం చెయ్యి. అప్పుడు ప్రజలే నిన్ను గొప్పగా చూస్తారు అని చెబుతాడు. అయితే ఈ మాటలేవి గుణశేఖరుడికి రుచించవు. తన దృష్టంతా సంపాదన వైపే ఉండేది. ఈ విషయం అదే ఊర్లో ఉన్న రత్నయ్య అనే వ్యాపారికి తెలుస్తుంది. అతడికి సుహాసిని ఒక్కటే కూతురు. తనకు మగపిల్లలు లేకపోవడంతో సుహాసినికి పెళ్లి చేసి తన అల్లుణ్ణి ఇల్లరికం తెచ్చుకోవాలని అనుకుంటున్న రత్నయ్య గుణశేఖరుడి వద్దకు వెళ్ళి, బాబు, మీ కుటుంబం గురించి నాకు బాగా తెలుసు. మీ పూర్వీకులు ఎన్నో దాన ధర్మాలు చేసినా ఎటువంటి లోటు ఉండేది కాదు. కానీ నీ తల్లిదండ్రులు నష్టజాతకులు. అందుకే అంత ఆస్తిని పోగొట్టుకున్నారు. వాళ్లతో ఉంటే నీకు కూడా అచ్చిరాదు, జీవితంలో ఎదగలేవు. అందుకే నా కూతురైన సుహాసిని పెళ్లి చేసుకుని నాతో పాటు మా ఇంటికి ఇల్లరికానికి వచ్చే అని అడుగుతాడు. ఈ మాటలు గుణశేఖరుడి మీద బాగా పనిచేస్తుంది. దాంతోపాటు సుహాసిని అందగత్తె కావడం వల్ల వెంటనే పెళ్లికి ఒప్పుకుంటాడు. విషయం తల్లిదండ్రులతో చెప్పినప్పుడు, నువ్విప్పుడు పెద్దవాడివి అయ్యావు కాబట్టి నీ మంచి చెడ్డలు నీకే బాగా తెలుసు. నీకు ఎలా తోస్తే అలాగే చెయ్యి. మా దీవెనలు నీకు ఎప్పుడూ ఉంటుంది అని అంటారు. ఇది విన్న గుణశేఖరుడు ఆశ్చర్యపోయి, ఇప్పుడు మీకు ఎటువంటి ఆదాయం కూడా లేదు. నేను మిమ్మల్ని వదిలి వెళ్ళిపోతే లోకం నన్ను దుమ్మెత్తిపోయేదా అని అడుగుతాడు. దానికి భద్రయ్య, లోకానికి భయపడి నువ్వు నిర్ణయం తీసుకోవద్దు. నారు పోసినవాడే నీరు పోస్తాడు. కాబట్టి మా గురించి బెంగ పెట్టుకోకు అని చెబుతాడు. గుణశేఖరుడు సుహాసిని పెళ్లి చేసుకుని ఇల్లరికానికి వెళ్ళిపోతాడు. విషయం తెలుసుకున్న సుప్రతీకుడు భద్రయ్య, శాంతమ్మలను చూడడానికి ఇంటికి వస్తాడు. అయితే వాళ్ళిద్దరూ తాము సుఖంగా ఉన్నామని, తమ కొడుకు తనతో పాటు రమ్మని ఎంత ప్రతిమాలినా తాము వెళ్లలేదని, ఈ ఇంటిని వదిలి వెళ్లడం ఇష్టం లేదని చెబుతారు. సుప్రతీకుడు కాసేపు మౌనంగా ఉండి, అటుపై నేను స్వార్థంతో ఇక్కడికి వచ్చాను. మీ ఇంటి పెరట్లో ఒక చెట్టు ఉంది. ఆ చెట్టు కాయల ద్వారా అద్భుతమైన ఔషధాలను తయారు చేయవచ్చు. ఒక్కొక్క కాయ విలువ 10 కాసుల బంగారం ఉంటుంది. కానీ నేను అంత ఇచ్చుకోలేను. కాబట్టి మీరు రోజు ఒక కాయను నాకు ఇస్తే నేను మీకు ఒక బంగారు కాసును ఇస్తాను అని చెబుతాడు. అయితే మీరు జీవించి ఉన్నంతకాలం ఈ చెట్టు కాయలు మరెవ్వరికీ అమ్మనని, నాకొక కాయ తప్పకుండా అమ్ముతామని పత్రంలో రాసి ఇస్తే
మీరు నాకెంతో మేలు చేసిన వారు అవుతారు అని అంటాడు. ఇది విన్న భద్రయ్య ఆశ్చర్యపోయి, నిజంగా ఈ చెట్టు కాయలకు అంత విలువ ఉందని నాకు తెలియదు. దానిని నువ్వు అడిగిన ధరకు నీకు తప్పకుండా ఇస్తాము. కానీ పత్రం ఎందుకు రాయాలో నాకు తెలియడం లేదు అని అంటాడు. దానికి సుప్రతీకుడు, ఈ కాయల గురించి బయట వాళ్లకు తెలిస్తే ప్రమాదం. వాళ్ళు తమకు కూడా అమ్మమని అడుగుతారు. అయితే ఈ కాయలను ఒకలాగా ఉపయోగిస్తే ఔషధంగా పనికివస్తుంది, మరొకలాగా ఉపయోగిస్తే విషపూరితం అవుతుంది. దానివల్ల ఎంతో ప్రమాదం జరగవచ్చు. అందుకే ఈ కాయల్ని నాకు తప్ప మరెవ్వరికీ అమ్మనని మీరు రాసివ్వాలి అని చెబుతాడు. అంతా విన్న భద్రయ్య సుప్రతీకుడు అడిగినట్టు పత్రాన్ని రాసి ఇస్తాడు. ఆ రోజు నుంచి సుప్రతీకుడు ఒక్కొక్క కాయకు ఒక్కొక్క బంగారు కాసుని ఇచ్చి తీసుకుని వెళుతూ ఉండేవాడు. దాంతో భద్రయ్య దశ తిరుగుతుంది. మళ్ళీ ఎప్పటిలాగా నలుగురికి సహాయపడుతూ సంతోషంగా జీవిస్తూ ఉంటారు. తండ్రి పరిస్థితి మళ్ళీ మెరుగుపడడంతో గుణశేఖరుడికి ఇది ఎలా జరిగిందో తెలియక సతమతమవుతూ ఉంటాడు. అప్పుడు అతడి భార్య, ఈ తండ్రి మిమ్మల్ని మోసగించాడు. అతడి వద్ద ఇంకా తాతల నాటి కాలం ఆస్తి ఏదో ఉన్నట్టుంది. ఆ ఆస్తిని ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెడుతున్నారు. మీరు వెళ్ళి మీ వాటాను అడిగి తీసుకురండి అని చెబుతుంది. గుణశేఖరుడు తండ్రిని కలుసుకుని ఆస్తి విషయం ఏంటని నిలదీస్తాడు. భద్రయ్యకు చెట్టు గురించి చెప్పక తప్పలేదు. విషయం వినగానే గుణశేఖరుడు పెరట్లోకి వెళ్లి కొన్ని వేల కాయలున్న చెట్టును చూసి గుండెలు బాదుకొని, ఇంత విలువైన చెట్టును పెట్టుకుని నాకు చెప్పకుండా దాయడమే కాకుండా నాకు తెలియకుండా పత్రాన్ని కూడా రాసిచ్చారు. దీంట్లో నాకు కూడా వాటా ఉంది కాబట్టి నేను వెళ్లి గ్రామాధికారికి ఫిర్యాదు చేస్తాను అని అంటాడు. గ్రామాధికారి దాకా వెళ్లడం ఇష్టం లేని భద్రయ్య సుప్రతీకుణ్ణి పిలిపిస్తాడు. అక్కడికి చేరుకున్న సుప్రతీకుడు విషయం గ్రహించి, నేనొక ఉపాయం చెబుతాను. ఈ చెట్టు కాయల్లోంచి నేను 5,000 కాయలు తీసుకుని వెళతాను. ప్రతిగా మీకు రోజుకు ఒక్కొక్క బంగారు కాసుని ఇస్తాను. అయితే కాయల్ని ముందుగా తీసుకెళ్తున్నాను కాబట్టి వడ్డీ కూడా చెల్లించాల్సి వస్తుంది. అందుకే మీరు జీవించి ఉన్నంత కాలం మీకు ఒక్కొక్క బంగారు కాసును ఇచ్చుకుంటాను. ఈ రోజు నుంచి చెట్టు పైన, చెట్టు కాయలపైన సర్వాధికారం గుణశేఖరుడిదే అని చెబుతాడు. ఈ ఉపాయం గుణశేఖరుడికి కూడా నచ్చి ఒప్పుకుంటాడు. అటుపై గుణశేఖరుడు ఆ కాయలను తీసుకువెళ్లి అమ్మడానికి ప్రయత్నిస్తాడు. అయితే ఆ కాయల్లో వైద్యానికి పనికొచ్చే ఎటువంటి గుణము లేదని చెబుతారు వైద్యులు. తిరిగి తిరిగి విసుగొచ్చిన గుణశేఖరుడు చివరిగా సుప్రతీకుణ్ణి కలుసుకొని, ఈ కాయలకు తోచినంత వెలకట్టి నువ్వే తీసుకో అని అంటాడు. సుప్రతీకుడు నవ్వి, ఈ పిచ్చికాయల్ని నేనేం చేసుకోను అని అడుగుతాడు. గుణశేఖరుడు ఆశ్చర్యపోయి, ఇవి పిచ్చికాయలా? ఈ కాయలకే కదా నువ్వు రోజు ఒక్కొక్క బంగారు కాసు ఇస్తున్నావు అని అడుగుతాడు. ఆ కాయలు మీ తండ్రి దగ్గర తీసుకున్నప్పుడు మాత్రమే దానికి విలువ. మీ పెరటి చెట్టు బంగారు కాసుల చెట్టు. మీ తల్లిదండ్రులు ఇతరులకు చేసిన మేలుకు గాను ఆ చెట్టు బంగారు కాసుల చెట్టు అయ్యింది. అంతేకాని నీ దగ్గర నుంచి తీసుకున్నప్పుడు దానికి వెల లేదు అని చెబుతాడు. ఇది విన్న గుణశేఖరుడి ముఖం వెలవెలపోతుంది. సిగ్గుతో తల వంచుకుని, నా కళ్ళు తెరిపించినందుకు నీకు కృతజ్ఞతలు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. బేతాళుడు కథ చెప్పి, రాజా, వైద్య విద్య పూర్తి చేసి తిరిగి వచ్చినప్పటి నుంచి సుప్రతీకుడి ప్రవర్తన విచిత్రంగా ఉంటోంది. తన స్నేహితుడైన గుణశేఖరుడు తల్లిదండ్రుల పట్ల చూపుతున్న నిరాదరణ సుప్రతీకుడికి తెలియంది కాదు. కాని ఎప్పుడూ అతన్ని దిద్దాలని అనుకోలేదు. వైద్య వృత్తిలో బాగా సంపాదిస్తున్నాడు కనుక భద్రయ్య పెరటి చెట్టు కాయలను అడ్డం పెట్టుకుని వినోదించినట్లు కనిపిస్తోంది. తనకు వైద్య విద్యను అభ్యసించడానికి సహాయం చేసిన వారిని అమర్యాదగా, చులకనగా చూసినట్టు కనిపిస్తోంది కదా. ఈ సందేహాలకు సమాధానం తెలిసి చెప్పకపోతే నీ తల 1000 ముక్కలవుతుంది అంటాడు. దానికి విక్రమార్కుడు, సుప్రతీకుడి ఆలోచనల్లో వివేకం కనిపిస్తోంది. ఎంతటి నిరాధారణ పొందినా కూడా నిర్మల మనస్కులైన తల్లిదండ్రులు తమ కన్న బిడ్డలను ఇతరుల వద్ద కించపరచరు. అందుకే సుప్రతీకుడు అడిగినప్పుడు మా అబ్బాయి ఎంత బతిమాలినా మేమే వెళ్లలేదు అని చెబుతారు. ఇది గ్రహించిన సుప్రతీకుడు ఇక చేసేది లేక పెరటి చెట్టు కాయలకు లేనిపోని వెల కట్టి ఆ దంపతులకు సహాయపడతాడు. అటుపై గుణశేఖరుడు ఆ కాయలను అమ్మడానికి వచ్చినప్పుడు నీ తండ్రి వద్ద ఉన్నప్పుడే దాని విలువ అని చెప్పి గుణశేఖరుడి కళ్ళు తెరిపిస్తాడు. అలా గుణశేఖరుడికి తన తల్లిదండ్రులు చేసిన పరోపకారం విలువ తెలియవస్తుంది అని చెబుతాడు.
రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు. ఇదండి కథ. మళ్ళీ మరొక మంచి కథతో మీ ముందుంటాను. ధన్యవాదాలు.